హైదరాబాద్లో సదస్సులు నిర్వహిస్తాం. ఇది దావోస్ సదస్సుకు ఫాలో అప్గా ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రతిపాదించిన సీఎం రేవంత్ వివిధ సంస్థలతో విజయవంతంగా చర్చలు, ఎంయూఓలు. సర్గర్ సంస్థతో 1000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం. హైదరాబాద్ రీసెర్చ్ సంస్థ ఏర్పాటుకు బ్లెన్స్ రెడీ. 12,500 కోట్లతో రశ్మి గ్రూప్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇకపై ప్రతి సంవత్సరం జూలై నెలలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాల్ ఆఫ్ సదస్సును నిర్వహించాలని తెలిపారు. ప్రతి సంవత్సరం జూలైలో హైదరాబాద్ దీన్ని నిర్వహించాలని కోరారు. ఇక సీఎం ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే వివిధ కంపెనీల ప్రతిపాదనలతో భేటీ అయిన సీఎం రేవంత్ పలు రంగాల్లో పెట్టుబడులు సాధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ రెడ్డితో ఆ సంస్థ సీఈఓ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఇక రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో 1000 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంఆర్ఓ కేంద్రాన్ని వరంగల్ లేదా ఆదిలాబాద్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతున్నాయి. దీంతో రాష్ట్రం విమానయాన, ఎయిర్పోర్సెస్ రంగాల్లో మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అలాగే కాలిఫోర్నియా కేంద్రంలో ఉన్న బ్లెన్స్ కంపెనీతో మరో ఎంవీఓ కుదిరింది. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై సీఎం రేవంత్తో సీఈఓ దినాకర్ మునగాల సమావేశమయ్యారు. హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, ఎనర్జీ రంగాల్లో పైలట్ ప్రాజెక్టులపై చర్చలు జరిగాయి. తక్కువ విద్యుత్ వినియోగంతో ఏఐ హార్డ్వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ అభివృద్ధుల్లో బ్లెన్స్ సంస్థ అగ్రగామి. ఇక ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ విస్తరణకు నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందంతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఏఐ రంగాలకు ఊపిరి లభించనుంది. తెలంగాణను ఏఐ డాటా సెంటర్ హబ్గా మార్చడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభంగా మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం రశ్మి గ్రూప్తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన భారీ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణలో రశ్మి గ్రూప్ ఆధునిక స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇక దీనికి సుమారు 12,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 12,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్ష ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. ఐరన్ పైపుల తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రశ్మి గ్రూప్ ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో విస్తృత కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు, బొగ్గు లింకేజీలు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇక గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే సర్క్యులర్ ఎకనామీ విధానాలపై కూడా భాగస్వామ్య చర్చలు జరిగాయి. కాగా సీఎం రేవంత్ జనవరి 20 నుంచి 23 వరకు దావోస్లోని WEF 2026 సదస్సులో పాల్గొనున్నారు. పర్యటనలో సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జేఎస్ రంజన్, సంజయ్ కుమార్, అలాగే సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రపంచ నాయకులకు, సీఈఓల ముందు ప్రదర్శించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ దావోస్ పర్యటన కొనసాగుతుంది. తెలంగాణ క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడి, అలాగే క్లీన్ ఎనర్జీ రంగంలో మరో ముందడుగు వేసింది. 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమర్పించింది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు చాలామంది. ఇక తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2047 నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధి తెలంగాణ ప్రధానమని సీఎం స్పష్టం చేశారు. ఇక స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్కు చెందిన గ్రీన్ హౌస్ స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లియర్ ప్రాడక్ట్ సంస్థ ఏర్పడిందని, గరిష్టంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి విలువ 600 మిలియన్ల యూరోలు, అంటే సుమారు 6,000 కోట్లను వెల్లడించారు. సో మొత్తంగా కూడా హైదరాబాద్లోని సదస్సు నిర్వహిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నదో ఇప్పుడు విదేశీయ పర్యటన చేస్తూ ఉన్నాడు. దాంట్లోనే ఇప్పుడు దావోస్లో ఉన్నాడు. ఇది నిన్న దావోస్లోని ముఖ్య సీఈఓలను కలిసినటువంటి ఫోటో ఇది. దాంట్లో మనకు ఐటీ మినిస్టరు, అలాగే పొంగులేటి శ్రీనివాసు, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి సెక్రటరీ, రేవంత్ రెడ్డి యొక్క సెక్రటరీ, వీళ్ళందరూ కూడా విదేశీ పర్యటన చేస్తూ ఉన్నారు. సో దీంట్లో రైజింగ్ 2047లో దీన్ని ఖచ్చితంగా చేయాలనేటువంటి అంశం పైననే
ఈ విదేశీ పర్యటన కూడా చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అంటే 2047 నాటికి ఏదైతే వీళ్ళు ఇప్పుడు అనుకున్నారో మొత్తంగా కూడా పొల్యూషన్ ఫ్రీ. ఆల్రెడీ ఇప్పుడు ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీకి సేమ్ ఢిల్లీలో పొల్యూషన్ అయింది. సో దానికి మనం ఢిల్లీలో అవ్వకుండా హైదరాబాద్ను ఒక మంచి సిటీగా తీర్చిదిద్దాలి. దాంట్లో ఒక పాయింట్. అలాగే మంచి మంచి కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చి ఏదైతే ఇప్పుడు నిరుద్యోగ ఉందో ఆ నిరుద్యోగాన్ని మొత్తం కూడా తొలగించాలన్నటువంటి అంశం. అలాగే హైదరాబాద్ ఇప్పుడు మొత్తం ఇండియాలోనే గ్రేటర్ హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ మెయిన్ ఫస్ట్ సిటీగా, ఫస్ట్ జిహెచ్ఎంసీగా, బిగ్గెస్ట్ జిహెచ్ఎంసీగా దీన్ని తీర్చిదిద్దుతా ఉన్నారు. సో ఇట్లాంటి పలు అంశాలు కూడా రైజింగ్ 2047లో ఉన్నాయి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సో అది దానికోసమే ఇది చేస్తూ ఉన్నారు. సో దీంట్లో రశ్మి గ్రూప్ ఆఫ్ స్టీల్స్ వీళ్ళు ఏకంగా 12,500 కోట్లు పెట్టుబడికి ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతా ఉన్నారు.